ఆ దోమ మనం చేసేందుకోసమే ఏమో ఒక వెంటుదలు పెడుతుంది, అది కావాలంటే పోస్ట్పోన్ కావచ్చు. అంతదానే తవర దాని నుంచి మనకి ఏదైనా పళ్ళి వచ్చేస్తున్నా, మన ఏదైనా దేవుడు కుత్తం చేసేస్తామా అట్లా అనేది అక్కడ అప్లికబులే కాదు. మీకు ఆ బేసిక్ పుంజేనా? సో బేసిక్ ఏమి అట్లా అంటే, ఒక విషయం మన దేవుడిని నెరిగిందుకోసం ఒక ఫార్మెట్ పెట్టుంటాము. ఫుల్ ఫార్మెట్స్ ఉంది. ఒక్కొక్క ఇప్పుడు క్రిస్టియన్, ముస్లిమ్స్ వాళ్ళకు కూడా ఫార్మెట్ ఉంది. దేవుడిని నెరిగిందుకు వాళ్ళు ఫార్మెట్ పెట్టిన ఉంటారు. ఆ మరి మనము ఓ ఫార్మెట్ పెట్టుంటాం. మనమే చూస్తే ఒక్కొక్క కుటుంబం ఒక ఫార్మెట్ పెట్టినది. ఆ మరి ఆ ఫార్మెట్లో ఏదైనా తప్పైపోయంట అది ఒక దాని నుంచి బాధింపు అనేది జీరో. ఆ క్లారిటీ వచ్చి మీకు కండిపుగా కావాలనేసి నేను తలిచాను. సో అప్పుడు ఏమి అట్లా అప్పుడు ఎందుకోసం ఇప్పుడు తేంటే మనకి ఏది చేస్తే పావం అట్లా అంటే, ఇది ఒకటి నాకు ఒకే ఫార్మెట్ దా, ఎదిరింటి వాళ్ళకు ఒకే ఫార్మెట్ దా, వేరే కమ్యూనిటీ వాళ్ళకు ఒకే ఫార్మెట్ దా, ఫారిన్లో ఉండే వాళ్ళకు ఒకే ఫార్మెట్ దా, అట్లా అంటే చిల విషయాలు ఉంది. ఆ విషయంలో మనం తప్పు చేస్తే మనకు దేవుడికి ఉత్తమం. ఏది ఒక్కోరు మనసుని గాయపడతకూడదు అట్లాంటిది మనకు మట్టుం కాదు, అది యూనివర్సల్. కరెక్టా? అమెరికాలో పుట్టిన వాళ్ళకి అదే రూల్ దా. ఆ రూల్ మనం తప్పు చేస్తే అట్లా అంటే మనకు బాధింపు వచ్చింది. అంటే ఈ శాస్త్రం విషయంలో మనం తప్పు చేస్తే ఏదైనా తప్పు అయిపోయా అట్లా అంటే ఏ బాధింపుమే వచ్చేందుకు వాய்ப்பு లేదు. మీరు పర్టికులర్గా ఏదో విషయాని కోసం అది చేశారంట, ఆ దినం అది తరంగలు కావచ్చు. తిప్పి మనం ఒక్కో పూజ చేసేప్పుడు ఏమవునా అది నివర్తి అయిపోవడం, మన దేవుడు అంటే రీచ్ అయిపోతుంది, మనకు దేవుడికి ఉండే కాంటాక్ట్ డెవలప్ అయిపోతుంది. ఈ విషయం వచ్చి మీకు బేసిక్ అయిన ఒక విషయంగా మీకు చెప్పాలనేసి తెలుసు. ఎలా అంటే ఇప్పుడు వచ్చి తిరగకూడదు అట్లా మనం చెప్పాము, ఇది యూనివర్సల్. దీనిలో ఏదైనా మాత్రం ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు కొంచెం పేరు అడుగుతారు, ఇప్పుడు నాన్ వెజ్ తినేది ఏమిండి అంటే అడుగుతారు, అది యూనివర్సలా? లేదు. ఒక్కొక్క కమ్యూనిటీ నాన్ వెజ్ తినేది బేస్గా పెట్టుకుని ఉంటారు. కరెక్టా? అది మనతోడ ఫ్యామిలీ వాళ్ళకం, మనతోడ శాస్త్రం వద్దని చెప్తాంది. అది మీరు చెయ్యకుండా ఉంటే మన దేవుడు ఉంటే రీచ్ అయ్యేందుకు అది బెనిఫిట్. లేదంటే నేను అది చేస్తున్నా దాని నుంచి మీకు ఏమి పనిష్మెంట్ లేదు. ఇది పనిష్మెంట్ యూనివర్సల్గా ఉండే వాళ్ళందరికీ ఇది రూల్. ఆ రూల్ని మనం తప్పు చేస్తేమంటే అది పనిష్మెంట్. ఒక్కోరిని చంపేందుకు మనకు ఉరిమ ఉందా? అది మనం చేస్తేమంటే అది యూనివర్సల్ ప్రాబ్లం. అది ఇండియాలో మట్టు ఆ రూల్ లేదు. కరెక్టా? అది మనం తప్పు చేస్తేమంటే ఏమవునా దానికి మనకు పావం వచ్చింది. ఒక్కోరిని పలి మాట్లాడుతుంది అట్లా అంటే మనకు పావం వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మహాభారతంలో ధర్మరు వచ్చి ఏం చేస్తారంటే ఉండే దీంట్లోనే పెద్ద పావం ఏది అడిగింది. ఏళ్ళంట వాళ్ళు ఏం పోయి అడిగారు, ఓరుండి అడిగారు. భీష్మర్ అంబు పడికేళ్ళు పండుండారు 18 నాలుగు ముందు మనగా. అప్పుడు పండున్నప్పుడు ధర్మపై అడిగారు ఉండేదిలోనే పెద్ద పావం ఏది అట్లాంటి వాళ్ళు అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు ఉండేదిలో పెద్ద పావం ఏది అట్లా. ఎలాంటే వాళ్ళు ఏం చెప్పారంటే తిరుడకూడదు అనేది పావం అనేసి నాకు తెలుసు, తిరుడేది పావం. అదే మరి చవుని చంపేది పావం అనేసి నాకు తెలుసు, ఆయనతో నేను చేయించాలి. ఆ మరి ఉండేదిలోనే పెద్ద పావం ఇది అట్లాంటి వాళ్ళు అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నేను చెప్పాను అట్లానే చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక నాగం ఏమయ్యా అట్లా అంటే ఇట్లా పడుతూ ఉండే ఒక పాంపు. అప్పుడు ఏమాయంటే ఒక కలుగు వచ్చాను. ఆ కలుగు ఏం చేశానంటే ఆ పాంపుని పెట్టి తూకుని పరందేశాను. అదే టైంలో ఏమాయంటే ఒక రాజా వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు. ఒక అన్నదానం తీసుంటాడు, ఒక బ్రాహ్మణుడు వచ్చి అన్నదానం తీసుంటా ఉంటారు. ఏమైపోయాయంట ఈ పాంపు పైకపోయేప్పుడు పాంపు నోట్లోంచి విషం ఎలాంటి తప్పించావాలి కదా, ఎట్లా నావదు ఆ విషంని గరుడరి పైకి సెలుతావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, తుడిచారు. అప్పుడు ఏమవునా విషం ఏమవునా తిందపడేప్పుడు ఏమాయంటే ఈ బ్రాహ్మణుడు వచ్చి అన్నదానం తీసారు కదా ఆ తట్ల పడేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదేది వాళ్ళు తినేస్తారు. తిందో ఏమైపోయా వాళ్ళు చచ్చిపోస్తారు. వాళ్ళు చచ్చిన మనగా ఏమాయా అట్లా అంటే పైకి ఉండే చిత్రగుప్త అనేది పెద్ద కొలపం వచ్చేసంట. ఏం కొలపం అంటే ఇప్పుడు ఒక ఉసురు పోడ్చారు. ఈ పావంని నేను ఓటల్ల రాయాల. కరెక్టా? ఇప్పుడు ఈ పావం అయిపోయి ఇప్పుడు ఓడతల్ల రాయావలా అట్లా అంటే ఈ పాంబు తల్ల రాయాలంటే రాయముడిది. ఆ పాంబు దానితో ఉసురుని కాపాడేందుకు కోసం విషన్ని ఉడిచింది రాయముడిది. సరే కళ్ళుకి తల్ల రాయాలంటే ఆమె రాయముడిది. కళ్ళుది దానితో ఇయ్యల్పు ఓ పాంబుని తూకొని పోయి ఉణవుగా తినేది, అందుకోసం దాని తల్ల రాయముడిది. సరే ఓ రాజా తల్ల రాయాలంటే వాడికి తెలియదు దానిలో వచ్చి అన్నదానం చేయాలని వాడి నోకం అన్నదానం చేసినాడు. సరే ఆ బ్రాహ్మణ తల్లనే రాస్తామంటే వాడికి తెలియదు, తెలియకుండా వాడు తిన్నాడు. అయితే సూసైడ్ కూడా కాదు, తెలిసి తింటేదా సూసైడ్. అప్పుడు అది కాదు. అప్పుడు ఓడతల్ల రాసేది కొలపంలో ఉండేప్పుడు యమధర్మరాజు వచ్చి అడిగి తింటా ఏం కొలపంలో ఉండాలి. అప్పుడు చతుర్గుప్త నీ మాట చెప్తింటా నాకు ఇద్దా కొలపం. అప్పుడు యమధర్మరాజు చెప్తుంటే ఇంకా కొంతసేపు కింద నడిచేది చూడు, నీకే తెలిసిన ఓడతల్ల రాయాలనేసి. సరే చూస్తామా అట్లాంటి ఓడతల్ల రాసేది చూసేప్పుడు ఏమాయంటే కింద వచ్చేసి కరెక్ట్గా వచ్చి ఒక ఆయా అதாவது ఒక వడ వండుతూ ఉండే ఒక కెలవి అది వచ్చి ఊరుకు వెళ్ళాట చేస్తూ ఉండేనట. అప్పుడు ఏమంటే 4 బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ అన్నదానం ఎక్కడో చేశారంట, ఎక్కడ అంటే అడిగారు. అప్పుడు వచ్చి ఆ కెలవి చెప్పానంట ఇట్లా పోయి లెఫ్ట్లో పోయి రైట్లో పోండి అక్కడ రాజా చేస్తూ ఉండాలని చెప్పేసి ఆ కెలవి ఏం చెప్పానంట ఎందుకు పోయారంటే అన్నదానం తినేందుకంట చూసి ఇప్పుడుదా ఓ రాజా వచ్చి అన్నదానంలో విషం పెట్టి ఓ బ్రాహ్మణుడు చచ్చినాడు చూసి కేర్ఫుల్గా ఉండట అట్లా అని చెప్పారంట. ఉడనే చిత్రగుప్తునికి తోంచానంట ఆ బ్రాహ్మణుడితోడ పావంని వచ్చి చచ్చిన పావంని వచ్చి ఈ కెలవి పైకి రాయి. ఎలాంటే నీకు విషయమే తెలియదు,
విషయమే తెలియకుండా రాజాదా చంపినాడే అట్లనేసి మనంగా డిసైడ్ చేసి నువ్వు ఆ స్ప్రెడ్ చేస్తేవి కదా, అప్పుడు వచ్చి ఈ టోటల్ పావంని వాడికల్లా రాయి అట్లా అని చెప్పాను. ఇది చెప్పేసి వచ్చి వీళ్ళు ఏం చెప్తిరి అట్లా అంట, ధర్మరాజు అంట మనతో వీళ్ళు భీష్మర్ ఏం చెప్పిండారు యుధిష్ఠర్ అంట అట్లా అంట. ఇది పావం అంట పొరలి మాట్లాడేది, ఒక విషయంని కండిపుగా తెలియకుండా అట్లగా అట్లా అని చెప్పేసి మాట్లాడారు కదా, అప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఏం పావం ఉందో ఆ పావని వీళ్ళకల్లా రాయి అట్లానే చెప్పారండి. అప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఇది యూనివర్సల్. ఇప్పుడు ఇది వచ్చి మన కమ్యూనిటీకి మటుం చెప్పముడిచిన ఈ విషయం వచ్చి యూనివర్సల్. ఈ యూనివర్సల్ ప్రశ్న కదా పావం చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలా అట్లా అంటే యూనివర్సల్గా ఏం ప్రశ్న ఉందో అది చేసేందుకు కదా మనం భయపడాలి, అది చేసేందుగా మనం భయపడాలి, అదిదా మనం చేయకుండా ఉండవాలి. అంటే ఈ మరి శాస్త్ర విషయం మనకు తెలిసిన మరి చేయొచ్చు. ఓ పూజ కొంచెం పేరు పూజ చేసేసి మన ఏదైనా తప్పు చేసేస్తుమా అట్లా తల్లినే కల్లా మీకు తెలిసిన మరి మీరు పూజ చేసిండారు. మనతో ఇతిహాస పురాణం అంతానమే వాళ్ళకి తెలిసిన మరి పూజ చేసిన వాళ్ళకి అంత అరులు చిక్కింది. కన్నప్ప నాయనారికి వచ్చి ఎట్లా అరులు చికెన్ అనేది మన అందరిమే తెలిసింది. వాళ్ళు నాన్ వెజిటేరియన్ని వాళ్ళు తినేసి ఎత్తులు వచ్చి దేవుడు వంటిచ్చి తినేసి ఆ ఎంగిలి అంటే దేవుడు అది ఏతునేసి మన ఇతిహాస పురాణం చెప్తారు. అట్లా ఉండేప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు పూజ పునస్కారంలో చేసేది తప్పేలా తెలియకుండా చేసేప్పుడు అందు నుంచి తెలియకుండా మనకి చేసేసి ఏదైనా చేసేస్తేమో అనే భయం ఓరికి అక్కర్లే మనకు అక్కర్లే. అదే మరి కొల్ల ముఖ్యమైన విషయం, నువ్వు తప్పుగా పూజ చేసేస్తేవి అట్లా అంటే మనం ఒక్కోరికి చెప్తే ఏమవునా వాళ్ళు తప్పుగా పూజ చేసిన తోడ పావం మనకు చేరినాయి. మనం ఒక్కోరు అంటే వాడు ఎట్లా పూజ చేయాలనేసే తెల్ల వాడు పూజ చేస్తాడు. అట్లా అంటే మనం చెప్తే వింటే అప్పుడు వాళ్ళు తప్పుగా పూజ చేసిన తోడ పావం ఓరికి చేరిన. సో అప్పుడు వచ్చి మనం ఏం చేయాలంటే మనకు తెలిసిన విషయాన్ని మనం చెప్పాలా, తెలియలేదా ఉడిచిడోవాలా అట్లానే విషయం మీరు చెప్పి కావాలంటే నాకేమో డౌట్గా ఉంది ఆ వర్డ్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఆ కెలవి వచ్చి ఏం చెప్పింది కావాలా, ఈ మరి ఓ డెత్ అయిపోయిపా దానికి ఓడు కారణం తెల్ల నువ్వు కేర్ఫుల్గా ఉండవు. ఇది లేదా ప్రశ్న ఉందా? ఇప్పుడు దీనిలో ఏం చేయను పుణ్యం చేయను, వీడికి తెలిసిన విషయాన్ని అలర్ట్ చేసిండ అప్పుడు ఏం చేయను పుణ్యం చేయను అంటే అదంతా తెలియకుండా వాడు అట్లదా చేసింటాడు, వాడు రాజాదా చంపింటాడు అట్లానే చెప్పి మనం చేసేప్పుడు ఏమో ఈ మరద. సో దీంట్లో ముఖ్యం ఏమి అట్లా అంటే ఇప్పుడు మనం మెయిన్గా ఈ తావుకు వస్తాం. ఇప్పుడు వచ్చి ఓ డెత్ ఇప్పుడు ఏమైపోయాయంటే కామన్గా మనం వచ్చి సరైన ట్రీట్మెంట్ ఇచ్చింటే వాళ్ళని కాపాడిండొచ్చు. ఇది వచ్చి అందరికీ ఉండే ఒక కుట్ర ఉండొచ్చు, ఓడికి అయితేనే అది ఉన్న మన కరెక్ట్ టైంకి వాళ్ళని హాస్పిటల్ డాక్టర్ ఏం చెప్పేశారు 10 నిమిషం ముందు రూపాయలు పిలిచిన వచ్చింటే మేము కాపాడుతుంటున్నాం. అప్పుడు మన కూడానే ఏమవుతాం మనందా 10 నిమిషాలు లేట్గా పిలిచిన పడుతున్నాం. అప్పుడు మనందా వచ్చేది చేయలేదా, ఈ డెత్కే మనందా కారణమా, ఈ కుట్ర ఉండొచ్చు వచ్చిన ఈ కుట్ర ఉండొచ్చు ఎంత నేను చెప్పే విషయంలో మీకే పొడుచున్నా. నేను చెప్పాను చూడ మహాభారతంలో ఏమవుతుంది అట్లా అంటే అంతానమే ఏం పడి నడిచిన విధిపడిదా నడిచిన. సూపర్. సో విధిపడిదా నడిచిన అనేసి అందరమే చెప్పారు కదా. ఇప్పుడు ఏమి అట్లా అంటే ఏం నడిచేనా అట్లా అంటే మహాభారతంలో ఒక ఇంద్రాణి ఎవరు తెలుసు కదా, ఇంద్రుని తోడ వైఫ్ ఇంద్రాణి ఏం చేశారంటే ఒక కిలిని వలతుతా ఉండే, ఒక కిలి ఆ కిలిని వలతుతా ఉండేప్పుడు ఏమంటే కిలి ఒళ్ళు సర్లే ఆ కిలి ఇప్పుడు చచ్చిపోతాను ఇంద్రాణి కండు పెట్టేశారు. అప్పుడు ఇంద్రాణి ఏం చేస్తానంటే ఈ కిలి వచ్చి చచ్చిపోతాను అనేసి ఇంద్రాన్ని పిలిచి నేను ఆశగా వలతిన కిలి ఈ కిలికి ఏం కాకూడదు ఎట్లనాది ఆ కిలిని కాపాతాను అట్లా అని చెప్పారు. ఇంద్రుని ఏం చెప్పారంటే సరే మన వాళ్ళంతా ముడిది బ్రహ్మదేవుడిదని అందరినీ పడచేరే రా మన బ్రహ్మలోకం పోతాం, సత్యలోకం పోయి బ్రహ్మ వంట చెప్తాము, బ్రహ్మ కాపాతిని అలా చెప్పేసి ఏం చేశారు నేరుగా బ్రహ్మలోకం పోయారు. అప్పుడు బ్రహ్మరు వచ్చి ఏం చెప్పారంటే నేను వచ్చి పడచే దైవందా అంటే కాపాతే దైవం నీ కాదు మహావిష్ణుదా కాపాడుతుంది. అందుకోసం ఏం చేస్తానంటే మహావిష్ణువు వంట పోతాను, నేను మీ వంట వచ్చాను ఆ కిలినెత్తిని నేను మీ వంట వచ్చాను అట్లా అని చెప్పి సరే అందరూ పోయాయి. నారదరు అందరినీ పిలిచి పోతా ఉంటారు, నారద రోడ్ని పిలిచి నువ్వు ఇక్కడనే బ్రహ్మ వంట పిలిచి పోయా అట్లా పిలిచి పోయి బ్రహ్మ మీరు రాండి నారదరు పిలిచారు. బ్రహ్మాను వచ్చాయి నేరుగా మహావిష్ణు వంట పోయారు. మహావిష్ణు ఏం చెప్పారంటే కాపాతే దైవం నేందా అంటే